హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. మనకు ఈ విధంగా ఓ బ్రదర్ కామెంట్ చేశారు. బ్రదర్, నేను 3-4 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నాను. ఇప్పుడు నేను టోటల్ పిఎఫ్ తీసుకోవాలనుకుంటున్నాను. ఏ విధంగా తీసుకోవాలి అని సో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ముందుగా మనము సర్వీస్ హిస్టరీ అయితే చూడాలి. సర్వీస్ హిస్టరీ చూసి మనము అన్నీ కరెక్ట్గా ఉంటే మనం దీనికి సొల్యూషన్ అనేది చెప్పవచ్చు. దానికోసం మనం ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ అయినా ఓపెన్ చేయొచ్చు, లేదంటే పిఎఫ్ పాస్బుక్ అయినా ఓపెన్ చేయొచ్చు. నేను ఇక్కడ ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్ ఇలా ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకు పాస్బుక్ వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, అలానే క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనము సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. నేను ఇప్పుడు ఒక ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు పిఎఫ్ పాస్బుక్లోకి లాగిన్ అవ్వడం జరిగింది. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఎంప్లాయీ షేరు, ఎంప్లాయర్ షేరు అండ్ టోటల్ పిఎఫ్ ఎంత ఉంది మనకు కనిపిస్తుంది. ఇక్కడ పైన కనిపించే అమౌంట్ ఉంది కదా, ఇదే మనకు టోటల్ పిఎఫ్. టోటల్ పిఎఫ్ వచ్చేసి 93,396 రూపీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మరి వీళ్ళు 3 కంపెనీస్లో డ్యూటీ చేశారు కదా, ఏ కంపెనీలో ఎంత పిఎఫ్ ఉంది అని ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ మనకు మెంబర్ వైజ్ బ్యాలెన్స్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఏ కంపెనీలో ఎంత పిఎఫ్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ కంపెనీలో 0 కనిపిస్తుంది, సెకండ్ కంపెనీలో 0 కనిపిస్తుంది, లాస్ట్ కంపెనీలో మనకు టోటల్ పిఎఫ్ అయితే కనిపిస్తుంది 93,000. సో ఇప్పుడు మనము పిఎఫ్ని ఎలా విత్డ్రా చేసుకోవాలి? ఎలా విత్డ్రా చేసుకోవాలంటే ఫస్ట్ కంపెనీ, సెకండ్ కంపెనీ, థర్డ్ కంపెనీలోకి పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసినట్లయితే ఫస్ట్ కంపెనీ అండ్ సెకండ్ కంపెనీ రెండు కూడా మనకు 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఇలా 0 అయింది కదా, 0 అయిన తర్వాత పిఎఫ్ అనేది అప్లై చేయాలి. కానీ వెంటనే మనం పిఎఫ్ అనేది అప్లై చేయవద్దు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సర్వీస్ అయితే చూడాలి. సర్వీస్ అంటే మనకి ఇక్కడ చూపిస్తాను ఏంటని. ఇప్పుడు ఇక్కడ మనము సర్వీస్ని చూస్తున్నాం. సర్వీస్ అంటే డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్. ఫస్ట్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్, అలానే సెకండ్ కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్. సో ఇక్కడ మనకు డేట్ ఆఫ్ జాయినింగ్లో కానీ డేట్ ఆఫ్ ఎగ్జిట్లో కానీ ఎటువంటి మనకు తప్పుడు లేకుండా, ఓకేనా? ఏదైనా తప్పు ఉంటే మనము ఫస్ట్ వాటిని కరెక్షన్ అయితే చేసుకోవాలి. తప్పు ఉంటే పిఎఫ్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తే సర్వీస్ ఓవర్ ల్యాప్ జరిగేసి పిఎఫ్ క్లెయిమ్ చేస్తున్నప్పుడు క్లెయిమ్ మనకు రిజెక్ట్ అవుతుంది. అందుకోసం ముందుగా మనం పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసే ముందే మనము డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అండ్ ఫాదర్ నేము ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. చూసుకున్న తర్వాతే పిఎఫ్ని అయితే ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేశాను. మీకు ఇప్పుడు పాస్బుక్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే అండి, ఇప్పుడు పిఎఫ్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి స్టేటస్ మనం ఇలా కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేసి చూడవచ్చు. సో ఇక్కడ మనకు మెంబర్ ఐడి కనిపిస్తుంది కదా, దీని నుంచి ఎంత పిఎఫ్ మనకు ట్రాన్స్ఫర్ అయింది ఇక్కడ మనకు కనిపిస్తుంది. 1,052 రూపీస్ ఎంప్లాయీ షేర్లో ట్రాన్స్ఫర్ అయింది. 20,011 రూపీస్ అయితే ఎంప్లాయర్ షేర్లో మనకు ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ విధంగా మనం ట్రాన్స్ఫర్ అయితే చేసుకొని ఉంచుకున్నాం. ఇప్పుడు మనకు కావాలి అంటే పిఎఫ్ని ఒకేసారి అప్లై చేసుకోవచ్చు, లేదా అలానే ఉంచుకొని ఏదైనా న్యూ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ప్రీవియస్ కంపెనీ దాంట్లో కూడా మనము ట్రాన్స్ఫర్ అనేది చేయొచ్చు. ఓకేనా? ట్రాన్స్ఫర్ అనేది మనకు మ్యాండేటరీ. మీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేసి ఉంటే మీకు ట్రాన్స్ఫర్ అనేది అవసరం ఉండదు. ఎవరైతే 2-3 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటారో వారు ప్రీవియస్ కంపెనీ యొక్క అమౌంట్ని ప్రజెంట్ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కానీ ట్రాన్స్ఫర్ చేసే ముందు ఒకసారి ఏంటంటే మీ యొక్క అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా మీకు మిస్ మ్యాచ్ కానీ రాంగ్ ఉన్నట్లయితే తెలిస్తే పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయకపోవడం మంచిది. అలా ట్రాన్స్ఫర్ చేస్తే మీరు ఎన్ని కంపెనీలో డ్యూటీ చేశారో అన్ని కంపెనీకి సంబంధించినటువంటి అమౌంట్ అనేది హోల్డ్ అయిపోతుంది, అంటే రిజెక్ట్ అవుతుంది. మళ్ళీ మీకు పిఎఫ్ ఆఫీస్ వెళ్ళాల్సి రావచ్చు, అలానే ఎంప్లాయర్ చుట్టూ కూడా తిరగాల్సి వస్తుంది. జాయింట్ డిక్లరేషన్ ఫామ్ తీసుకొని మళ్ళీ కరెక్షన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇదండి ఎవరైతే 2-3 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటారో ఏ విధంగా పిఎఫ్ అనేది అప్లై చేసుకోవచ్చు అనేటటువంటి ప్రాసెస్. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.